తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళ సర్కార్ పోయి షేయ్ పార్టీ వాళ్ళ చేతికి వచ్చిన కాడ నుంచి ఒక్కొక్కటి బయటికి తీస్తుర్రు. పాత సర్కార్ ఉన్నప్పుడు అది చేసిర్రు ఇది చేసిర్రు అని అనుకుంటా తేపకోటి ముందటేసుకుంటుర్రు సర్కార్ వాళ్ళు. కాళేశ్వరం పంచాది, కరెంటు పంచాది, ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు గొర్రెల దంద ఒకదాని వెనకొకటి ముందటేస్తుర్రు. అన్నేమో గాని గీ గొర్రెల పంచాది గట్టినే ముదురుతుంది తెలంగాణలో. యాదవన్నలకు గొర్రెలను పంచుతాం, వాళ్లకు ఆశలు అవుతామని పోయిన సర్కారోళ్ళు పంచిన గొర్రెలు చక్కగా యాదవన్నల కాడికి పోలేదాట. నడవనే నాలుగే కలిసిదని పెద్ద లొల్లే నడిచింది అప్పట్ల. గట్ల నాలుగొద్దులు నడిచి చల్ల పడుతుంది అనుకున్న గొర్రెల పంచాది ఇప్పుడు సిలికి గాలివాన లెక్కనే అయింది. గా గొర్రెల పంచాదులకు ఈడీ అధికారులు దిగిరు. ఒక్కటి కాదు రెండు కాదు 700 కోట్ల రూపాయలు గోల్మాలైనాయట. గా పైసలన్నీ ఏడికెంచి ఏడికి పోయినాయి, నడిమిట్ల ఎవరున్నారు, ఎవరెన్ని వాటాలు వేసుకున్నారు, ఎక్కువ మొత్తం ఎవరి ముళ్ళలకు చేరింది అనేటిదంతా బయటికి తీస్తారట. మొత్తం ఎన్ని గొర్రెలు పంచిర్రు, ఎంత మందికి ఇచ్చిర్రు, వచ్చిన పైకం ఎంత, సర్కారు ఖజానాలకెంచి పోయిందెంత అనేది లెక్కలన్నీ కడతారట. గా లెక్కలన్నీ చెప్పాలని సర్కారు ఆఫీసర్లను అడుగుతున్నట ఈడీ అధికారులు. ఇక గా లెక్కలన్నీ రాగానే ఈడీ ఆఫీసర్లు రూబడి పెంచుతారు అన్నట్టు. ఇప్పటికే ఏసీఓలు విచారణలు చేస్తున్నారు. అట్ట కొంతమంది మీద కేసులు కూడా రాసిర్రు. గొర్రెలని కొనకున్నా కొన్నట్టు చేసిర్లాట, పైకం ఇయ్యకున్నా ఇచ్చినట్టు రాసిర్లాట, లారీలు రాకుండా వచ్చినట్టు చూపెట్టిర్లాట, మందలు దిగకుండా దింపినట్టు చేసిర్లాట, సర్కారు ఖజానా ఖాళీ అయినట్టు లెక్కలు రాసిర్లాట. ఇవన్నీ మేమంటున్న ముచ్చట్లు కాదు, ఏసీఓలు బయట పెట్టిన ముచ్చట్లే. ఇంట్లో మేము రాసిందేం లేదు, కొత్తగా మేము చెప్తున్న ముచ్చటేం లేదు. ఏసీబీ సార్లే గిన్నిగానం లెక్కలు బయట పెట్టిర్లంటే ఇక ముందర ఈడీ సార్లు ఇంకెన్ని లెక్కలు బయటకు తీస్తారో ఏమో చూడాలిగా.